Hi, welcome. In this video, we'll talk about imperative sentence. ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఎట్లా ఉంటుంది? కొన్ని ఎగ్జాంపుల్స్‌తో మనం మాట్లాడుకుందాం. మామూలుగా ఒక వాక్యంలో ఒక సబ్జెక్టు, ఒక వర్బ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐ గో అన్నప్పుడు ఐ అనేది సబ్జెక్టు, గో అనేది వర్బ్. హి ఈట్స్ ఫుడ్ అన్నప్పుడు హి అనేది సబ్జెక్టు, ఈట్ అనేది వర్బ్, ఫుడ్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఒక వాక్యంలో తప్పకుండా ఒక సబ్జెక్టు, తర్వాత ఒక వర్బ్ ఉంటుంది. అట్లా ఉంటే వాక్యం కంప్లీట్ అవుతుంది. అంటే ఒక కర్త, ఒక క్రియ ఉండాల్సిందే. అయితే కొన్ని వాక్యాల్లో మనకు కర్త అంటే సబ్జెక్ట్ ఉంటుంది. బట్ మనకు కనిపించదది. అట్లాంటి వాక్యాల్ని మనం ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంపెరేటివ్ సెంటెన్సెస్‌లో ఉండే సబ్జెక్టు తప్పకుండా అది సెకండ్ పర్సన్ అయుంటది. అంటే యూ అని మనకు అర్థమైతది. కానీ ఈ ఇంపెరేటివ్ సెంటెన్సెస్ యూ ఈస్ ద సబ్జెక్ట్ విచ్ ఈస్ నాట్ స్పోకెన్, విచ్ ఈస్ ఇండైరెక్ట్‌లీ స్పోకెన్, అండర్‌స్టూడ్ అనమాట. ఇట్ ఈస్ ఎన్ ఇంప్లాయిడ్ సబ్జెక్ట్ మనకు. సో, ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ప్లీజ్ కమ్ ఇన్ అన్నప్పుడు అక్కడ మనకు లిజనర్‌తో మాట్లాడుతున్నాం మనం. ఎదుట ఒక వ్యక్తి ఉంటాడు. అతని గురించి మాట్లాడుతున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ప్లూరల్ కావచ్చు, సెకండ్ పర్సన్ సింగులర్ కావచ్చు. సో, అతనితో మాట్లాడేటప్పుడు ప్లీజ్ కమ్ ఇన్ అంటే చాలు. యూ ప్లీజ్ కమ్ ఇన్ అని అనాల్సిన అవసరం లేదు. యూ అనేది ఇట్ ఈస్ ఎన్ ఇంప్లాయిడ్ సబ్జెక్ట్, ఆర్ అదర్‌వైజ్ ఇట్ ఈస్ ఎ సెకండ్ పర్సన్, ఎయిదర్ సింగులర్ ఆర్ ప్లూరల్. ఈ విధంగా ఒక సబ్జెక్ట్ యూఐ, దానికి కొన్ని మూడ్స్ కూడా ఉంటాయి వాక్యానికి. ప్లీజ్ అని అంటే రిక్వెస్ట్ అని, తర్వాత ఒక ఆర్డరు, ఒక కమాండు, ఒక వార్నింగు, తర్వాత ఒక అడ్వైజు. ఈ ఇవేవి కాకుండా వేరే మూడు, ఇట్లా రకరకాల మూడ్స్‌తో సెంటెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ కమ్ ఇన్ అన్నప్పుడు ప్లీజ్ అని ఉపయోగించామంటే దాని మూడ్ ఏంటి? రిక్వెస్ట్ మూడ్ అనమాట. స్టాప్ దేర్ అన్నప్పుడు ఒకతన్ని మనం ఆర్డర్ చేసినట్టుగా, కమాండ్ చేసినట్టుగా, అక్కడ మనకు ఆటోమేటిక్‌గా మూడ్ కనిపిస్తుంది. అంటే అది కమాండింగ్ వాక్యం లేదా ఆర్డరింగ్ వాక్యం. తర్వాత స్టడీ వెల్ అని అన్నప్పుడు మనం ఒకరికి అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది, బాగా చదువుకో అని. సో, దాంట్లో అడ్వైజ్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది మనం చెప్పే పద్ధతి ప్రకారం. అప్పుడది అడ్వైజ్ మూడ్‌ని చెప్తుంది. ఇట్లాంటివి ఏవి కాకుండా అంటే అటు రిక్వెస్ట్, కమాండ్, ఆర్డరు, వార్నింగ్, తర్వాత అడ్వైజ్ ఇవి కాకుండా ఇంకా ఏదైనా వేరే మూడ్ ఉండొచ్చు. అంటే రౌండ్ అబౌట్ ఐడియాతో ఉండొచ్చు వాక్యం. క్లోజ్ ద డోర్ అన్నప్పుడు ఇవేవి కాకపోవచ్చు. మామూలుగా ఒక వ్యక్తిని క్లోజ్ ద డోర్ అండ్ కమ్ ఇన్ అని అడగొచ్చు మనం. అప్పుడు అది రౌండ్ అబౌట్ ఐడియా. సో, ఈ వాక్యాలు మనం ఉపయోగిద్దాం. ప్లీజ్ కమ్ ఇన్ అన్నప్పుడు యూ అనేది సబ్జెక్టు. దీన్ని పాసివ్ వాయిస్‌లోకి ఎట్లా మారుస్తారు? మామూలుగా ఇవన్నీ యాక్టివ్ వాయిస్‌లో ఉంటాయి. ప్లీజ్ కమ్ ఇన్, స్టాప్ దేర్, వే స్టడీ వెల్, ఇవన్నీ యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్. వీటిని పాసివ్ వాయిస్‌లోకి మార్చేటప్పుడు మామూలు వాక్యాలైతే హి ఈట్స్ ఫుడ్ అన్నప్పుడు అక్కడ ఫుడ్ అనేది ఆబ్జెక్ట్, అది సబ్జెక్ట్ అవుతుంది. హి అనేది సబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్ అవుతుంది. వర్బ్‌లో కొన్ని మార్పులొస్తాయి. ఇక్కడ ప్లీజ్ కమ్ ఇన్ అన్నప్పుడు ఎలాంటి మార్పులొస్తాయి పాసివ్ వాయిస్‌లో అంటే యూ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ ఇన్, అంతే. ఇది పాసివ్ వాయిస్. యూ అనే సబ్జెక్టు, దానికి హెల్పింగ్ వర్బ్ ఆర్, రిక్వెస్ట్ అనే పదం V3లోకి అంటే పాస్ట్ పార్టిసిపిల్‌లోకి మారుతుంది. యూ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ ఇన్. కమ్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా మనం V1లో అంటే ప్రెజెంట్ ఫార్మ్‌లో వాడుతుంటాం. అట్లాగే స్టాప్ దేర్ అన్నప్పుడు యూ ఆర్ ఆర్డర్డ్ లేదా కమాండెడ్ టు స్టాప్ దేర్ అని వాడాల్సి ఉంటది. స్టడీ వెల్ అన్నప్పుడు యూ ఆర్ అడ్వైజ్డ్ టు స్టడీ వెల్, అంతే. ఇక రౌండ్ అబౌట్ ఐడియా అని అనుకున్నాం కదా మనము. క్లోజ్ ద డోర్ అన్నప్పుడు అది రిక్వెస్ట్ కావచ్చు, కాకపోవచ్చు, ఆర్డర్ కాకపోవచ్చు, అడ్వైస్ కూడా కాకపోవచ్చు. జస్ట్ వచ్చేటప్పుడు ఆ తలుపు వేయండి అని అంటాం కదా మనం క్యాజువల్‌గా. అట్లాంటి వాక్యాలను ఎట్లా మారుస్తాం మనం? ఇట్లాంటి రౌండ్ అబౌట్ ఉండే వాక్యాల్లో క్లోజ్ ద డోర్ అన్నప్పుడు లెట్ ద డోర్ బీ క్లోజ్డ్ అని వాడాలి మనం. ఇక్కడ డోర్ అనేది ఆబ్జెక్ట్. యూ క్లోజ్ డోర్ అన్నప్పుడు యూ అనేది సబ్జెక్టు. మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాము. డోర్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. ఇట్లాంటి వాక్యాల్ని మనం ఓపెన్ యువర్ మౌత్. లెట్ ద మౌత్ బీ ఓపెన్డ్. ఓపెన్ యువర్ పేపర్. లెట్ ద పేపర్ బీ ఓపెన్డ్. రైట్ యువర్ ఎగ్జామ్. లెట్ యువర్ ఎగ్జామ్ బీ రిటన్. ఆ విధంగా వాడతాం మనం. సో, దీస్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ విచ్ వీ కెన్ అండర్స్టాండ్. వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ అండ్ అండర్స్టాండ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్.